సెక్రటేరియట్ 6వ అంతస్తులో పీఓపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. సీఎం ఛాంబర్ అంతస్తు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పార్టిషన్ కూలడంతో రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు ధ్వంసమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పార్టిషన్ పెచ్చులు సెక్రటేరియట్ బిల్డింగ్ ఆవరణలో పడిపోయాయి. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సెక్రటేరియట్ లో పార్టీషన్ కూలినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? కొద్దిసేపు క్రితం దాదాపు 7:30 ప్రాంతంలో సెక్రటేరియట్లో ఉన్నటువంటి 6వ ఫ్లోర్లో ఏదైతే 6వ ఫ్లోర్ ఉందో ఆ 6వ ఫ్లోర్లకు సంబంధించి బయట ఉన్నటువంటి ఈ పార్టీషన్కి సంబంధించినటువంటిది పెచ్చులుడి కింద పడ్డాయి. అదంతా కూడా సిమెంట్తో నిర్మించినటువంటి పార్టీషన్కి సంబంధించే ఉంటుంది. కానీ అది ఒక్కసారిగా ఊడి అవన్నీ కూడా కింద పడ్డాయి. అయితే ఇందులో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ దాని కింద ఉన్నటువంటి ఓ కారు కింద జనరల్గా పార్కింగ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఒక చైర్మన్కి సంబంధించినటువంటి కారు కింద పార్కింగ్ చేసి ఉన్నది. ఆ ఊడిన పెచ్చులన్నీ కూడా ఆ కారు మీద పడటంతో కారులో ఉన్నటువంటి ఆ కారుకున్న అద్దాలు ధ్వంసమయ్యాయి. కానీ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం అయితే కాలేదు. ఒక్కసారి మీకు సెక్రటరీకి సంబంధించి 6వ ఫ్లోర్లో అది ఎక్కడుందనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనకు కనబడుతుంది ఇది, అది 6th ఫ్లోరు. ఇటు లెఫ్ట్ సైడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్, అది సీఎం ఉండే ఛాంబరు. తర్వాత ఇటువైపు సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఇటువైపు సీఎంఓ సంబంధించినటువంటి సెక్రటరీ అజిత్ రెడ్డి ఉండే ఛాంబర్ ఇటువైపు ఉంటుంది. సో అక్కడే అది 6th ఫ్లోర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీషన్ మనకు దాని మధ్యలో కనబడుతుంది. ఆ దిమ్మె పక్కన ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే కనబడుతుందో అవి అదే ఊడి కింద పడ్డాయి. ఆ పెచ్చులకు సంబంధించే కింద పడ్డాయి. సో అదే మనకు కనబడుతుంది, విజువల్స్ మనం చూస్తున్నాము. అది కింద ఊడి కింద పడ్డే. ఆ టైంలో ఎవరు కూడా అక్కడ లేరు. జనరల్గా లోపలికి వెళ్ళే విజిటర్స్, తర్వాత ఐఏఎస్ అధికారులు, ఇతర సంబంధించినటువంటి సెక్రటరేట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఆ టైంలో కనుక రద్దీగా కొంత జనాలు ఎక్కువ ఉన్న టైంలో కనుక అది కూలుంటే కొంత ప్రమాదం నెలకొనే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడు సాయంత్రం 7:30 గంటలు కాబట్టి 7:30 ప్రాంతంలో ఉద్యోగులు అంతగా ఉండరు. కొంత మేజర్ వర్క్ ఉన్న వాళ్ళు, తర్వాత బయట నుంచి ఎవరన్నా పనుల మీద వచ్చిన వాళ్ళు, తర్వాత ఇతర మంత్రులకు సంబంధించినటువంటి ఆ శాఖల్లో పనిచేసే అధికారులు మాత్రమే 7:30 వరకు 8 వరకు అట్లా లేట్గా కొంత ఉంటారు. కాబట్టి ఆ టైంలో అంత రద్దీ ఉండే టైం కాదు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదము జరగలేదు. కానీ ఇంత పెద్ద సెక్రటేరియట్, సో 100 కోట్లు పెట్టి నిర్మించినటువంటి ఈ సెక్రటేరియట్కి సంబంధించి ఈ పార్టీషను కూలిపోవడం, అది కింద పడడం అనేది కొంత అనుమానాలకు దారితీస్తుంది. చాలామంది కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని కట్టినప్పుడు దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో ఈ సెక్రటేరియట్ను నిర్మిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పారు, అప్పటి పాలకులు చెప్పారు. కానీ ఇది తీరా ఇక్కడ చూస్తే మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. మొత్తం ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, తర్వాత దానికి వాడినటువంటి మెటీరియల్ కూడా మనకు ఇవన్నీ చూస్తూ ఉంటే అంత నాసిరకము మెటీరియల్ వాడినట్లు తెలుస్తూ ఉన్నది. ఇదైతే నిర్మాణం చేపట్టి కొత్తగా ఎప్పుడైతే సెక్రటరీను ప్రారంభించిన మొదట్లోనే ఆ వర్షాకాలంలో చాలా ఛాంబర్లలో కూడా మొత్తం ఆ వర్షపు నీరు నెమ్మొచ్చి చాలా ఛాంబర్లలో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఈ ఏదైతే పార్టీషన్ ఉందో ఆ పార్టీషన్ కూలి కింద పడ్డది. ఆ కింద పడ్డ తర్వాత ఎవరు లేరు కాబట్టి ఇబ్బంది కాలేదు. కానీ ఎవరైనా ఉంటే మాత్రం కొంత ప్రమాదం నెలకొనే అవకాశం అయితే ఉండేది. కానీ ఇట్లాంటి వాటిపైన కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇట్లాంటివి ఈ నిర్మాణానికి సంబంధించి, ఈ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందులో పెద్ద ఎత్తున కొంత కుంభకోణం జరిగింది. లేదంటే గతంలో ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెక్రటరేట్ నిర్మాణానికి సంబంధించిన దాని మీద కూడా ఎంక్వైరీ విచారణ చేపిస్తామన్నారు. ఒకవేళ ఆ విచారణ చేస్తే దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, వాస్తవానికి ఎంత పెట్టారు, ఈ మెటీరియల్ వాడింది నాసిరకమా, నాణ్యమైనదా, ఇట్లా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అంశంలో కూడా కొన్ని అసలు నిజాలని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 7:30 ప్రాంతంలో అది పైనుంచి అంటే 6వ ఫ్లోర్ నుంచి కింద ఒక్కసారిగా పడటంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది కూడా ఆ శబ్దానికి అసలు ఏం జరిగింది, ఏమైనా బాంబా, ఇంకా అసలు ఏంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చింది అని చాలామంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత సెక్రటరేట్ బయట
క్యాంటీన్ ఉంటుంది, తర్వాత మీడియా పాయింట్ ఉంటుంది, ఇక్కడ విజయ డైరీ కూడా ఉంటుంది. చాలా మంది కూడా ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా కొంత భయభ్రాంతులకైతే గురయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సౌండ్ రావడంతో అసలు ఏం జరిగింది అనే దాని మీద, లోపల ఇంకెలాంటి ప్రమాదం జరిగిందా అనే దాని మీద కూడా ఆ కోణంలో కూడా చాలా మంది కూడా భయభ్రాంతులకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సెక్రటరియట్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు గతంలో ఉన్నటువంటి పాలకులు చెప్పిన దానికి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా భిన్నంగా అయితే కనబడుతున్నది. సో ఇవల్ల కొంత, ఎందుకంటే ఎవరు లేరు, సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇదైంది, ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు, మంచిదే అయింది. కానీ మధ్యాహ్నం టైంలో కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే సో చాలా మందికి ఇది ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇట్లాంటి బారిన పడితే, దీని కింద కనుక పడితే ఇబ్బందులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవల్ల ఎవరికైతే ఏం కాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసి ఉన్నటువంటి కారుకు సంబంధించి అద్దాలు అయితే ధ్వంసమైనవి. సౌజన్యం. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.